అందరికీ నమస్కారం అండి. నేను తోట సుధీర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ని. ఈ మధ్యన గత నెల రోజులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులు తనిఖీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వదంతులు వస్తున్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది, పేదలకు ఇచ్చే బియ్యం అని చెప్పి ఒక వదంతులు రోజు స్ప్రెడ్ అవుతున్నాయి. దానిలో భాగంగా మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరియు బీజేపీ నుంచి మోడీ గారు వారి యొక్క ఆదేశాలతో మేము ఒక టీము ఫామ్ అయ్యి రాష్ట్రం అంతా తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా కొన్ని చోట్ల కెర్నల్స్ ఐడెంటిఫికేషన్ అయితే వాటి మీద కేసులు కూడా బుక్ చేసాం. ఎక్కడికెక్కడ తనిఖీలు చేసుకుంటూ స్టాక్ రిజిస్టర్లు వెరిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున పెద్దాపురం శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్కి ఈ ఉదయం రావటం జరిగింది. ఉదయం నుంచి కూడా కూలాకుషంగా ప్రతి గొడవను, ప్రతి బ్యాగ్ని కూడా నేను మా సిబ్బంది ఎక్కడి నుంచి అయితే స్పెషల్ టీం విజయవాడ నుంచి వచ్చారు, ఇక్కడ డిఎస్ఓ గారు ఉన్నారు, మిగతా సిబ్బంది అందరం కలిసి తనిఖీలు చేసాం. ఇప్పటిదాకా మేము చూసినటువంటి బియ్యంలో మాకు ఎక్కడా కూడా పేదలకు సంబంధించినటువంటి బియ్యం కనపడలేదు. ధాన్యం కూడా చెక్ చేసాం. వీళ్ళు ఈ అందరికంటే కూడా హయ్యెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్ చేసినట్టు ఉంది. ఇంకా రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం. ఏమైతే వీళ్ళు ఎక్కడి నుంచి కొన్నారో ఓపెన్ మార్కెట్ చేస్తారు ఎక్కువగా. ఓపెన్ మార్కెట్ రిజిస్టర్లు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, బాయిల్డ్ రైస్ ఎంత తీసుకున్నారు, ఎంత కరెంట్ కన్జంప్షన్ అయింది, ఇవన్నీ కూడా టీము చూసి దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితమైన నివేదికను బయటకి మీకు విడుదల చేస్తారు. ఇప్పటివరకు నా ఇన్స్పెక్షన్లో అయితే పేదలకు పంపించేది ఎక్కడా నాకు కనిపించలేదు ఈ రైస్ ఇండస్ట్రీలో. కాబట్టి మిగతా కూడా పారామీటర్స్ అన్నీ కూడా చూసి దానికి క్లారిఫికేషన్ సిబ్బంది ఇచ్చిన తర్వాత మీకు నేను ఇవ్వగలను. గౌరవ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ గారు తోట సుధీర్ గారు తనిఖీ రావడం జరిగింది. ఈరోజు మొత్తం ప్రాథమికంగా ఏదైతే టీము విజయవాడ నుంచి వచ్చారో కమిషనర్ ఆఫీస్ నుంచి, ఆ టీము ఆ సిబ్బందితో పాటు సార్ మొత్తం ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ప్యాడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏరియాల నుంచి వచ్చింది, ఏ రైతుల నుంచి కొన్నారు, బీ రిజిస్టర్ దాఖలా ఎక్కడెక్కడ కొన్నారు, అదే ఏ రిజిస్టర్ ఎక్కడెక్కడ ఏ ఆర్ఎస్కే సెంటర్ల ద్వారా వచ్చింది అనే విషయం కూడా పరిశీలించారు. వచ్చిన శాంపుల్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన టెక్నికల్ సిబ్బంది చేత కూడా తనిఖీ చేయించడం జరిగింది. వారి యొక్క వెరైటీ ఏదైతే వెరైటీ వచ్చిందో ఆ వెరైటీ తగ్గట్టుగా ఆర్ఎస్కే నుంచి వచ్చిందా లేదా అనేది కూడా తనిఖీ చేయడం జరుగుతుందండి. ఆ శాంపుల్స్ కూడా డ్రా చేశారు. ఆ శాంపుల్స్ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసేసి అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఏ రిజిస్టర్ ప్రకారం ఎంత స్టాక్ ఇక్కడికి వచ్చిందనేది చూశారు. ప్రాథమికంగా అయితే అంచనా ప్రకారం స్టాక్ అయితే సరిగానే ఉంది. బీ రిజిస్టర్ ప్రకారం వచ్చిన స్టాక్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది రైతుల నుంచే కొన్నారు. అది ఏ రకంగా కొన్నారు, ఎలా కొన్నారు, మద్దతు ధర వచ్చిందా లేదా అనే విషయం కూడా చూస్తున్నారండి. దాదాపు కొన్ని అయితే కొంతమంది పాజిటివ్గానే చెప్పారండి. కొంచెం మిగతా కూడా తనిఖీ చేస్తున్నారండి. ఫైనల్గా తనిఖీలో అభ్యర్థన విషయాలు సార్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.